పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. శ్రీరామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పట్టాభిషిక్తుడైన రామచంద్రమూర్తితో అగస్త్య మహర్షి హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని ఇతర విశేషాలని చెప్తూ హనుమ యొక్క విద్యాభ్యాసం గురించి ప్రస్తావన చేశారు. వినుమిక ఒక్క వింత రఘువీర ఇనుండు వరంబులిచ్చి వేళ అనిన మాట నెమ్మది తలంచి. సూర్యభగవానుడు మాటలు చెప్తూ అన్నాడు, ఇతడికి నేను విద్యలు నేర్పుతాను అని. అది గుర్తుపెట్టుకున్నట్ట ఆంజనేయ స్వామి వారు. ఇక్కడి నుంచి మన ఆంజనేయుని మరొక కోణంలో పరిశీలించాలి. విద్య పట్ల ఎంత ఆసక్తి ఉండాలో తెలుసుకోవాలి. ఇక్కడ విద్య కోసం ఎంత కష్టపడినా నేర్చుకోవాలి. అంతేగాని అన్నీ అమరేకమైన నేర్చుకుంటామండి అనేవి కాదు. విద్య కోసం శ్రమించాలి. శ్రమించి వచ్చిన విద్యే సార్థకమవుతున్నది. అలా ఇక్కడ ఈ మహానుభావుడు విద్యను ఎలా నేర్చుకున్నాడో చెప్తున్నారు. అప్పుడేనాడో సూర్యుడంటే ఈయన ఆయనే చెప్తాళ్లే అని ఊరుకోకుండా ఆ సమయం వచ్చిందని తెలుసుకుని తిన్నగా ఆయన వేదాభ్యాసం చేయడం కోసం సూర్యభగవాను దగ్గరికి వెళ్ళేట మళ్ళీను. అలా వెళ్ళగలిగే శక్తి ఆయనకుంది. దానికి తోడు వరాలు కూడా ఉన్నాయి. శృతుల్ పటియింపనెంచి ఈయన ఒకనాడు భానుకడకు అద్భుత వేగమతోడపోయే. మహావేగంతో వెళ్ళేట. వెళ్ళి రెండు చేతులు నమస్కరించి అంటున్నాడు. ఎందుకంటే గురువు వద్దకు వెళ్ళినప్పుడు వినయంతో ఆశ్రయించాలి. అంతేగాని అప్పుడు చెప్తానన్నారు కదా విద్యలు చెప్పేయండి అనడం కాదు. ఇక్కడ అత్యంత వినయంతో ఆశ్రయించాలి. అలా వినయంగా ఎప్పుడైతే నమస్కరించి నిలబడ్డాడో అప్పుడు సూర్యభగవానుడు కరుణార్ద్ర దృష్టి తిలకించి పయోరుగ బంధుడిట్లనెన్. దయతో చూసేట సూర్యభగవానుడు. ఎందుకంటే వినయం కలిగిన శిష్యుణ్ణి ఆచార్యుడు దయతో చూస్తాడు. ఆయన దయ ఉంటేనే విద్య వస్తుంది. అలాగ దయతో చూసి, ఎన్నైనా చదువులు నేర్చుకోవాలని వచ్చేవా అని అడిగట్ట. చదువులు నేర్చుకొనంగ వచ్చితువ వత్సా. నేనేదో ఆ రోజు మాట వరుసకు అన్నానులే, నువ్వు విద్య నేర్చుకోవడానికి వచ్చావా అంటే ఆయన అంటున్నాడు, మహాత్ములు మీరు మాట వరుస కనరు, మీరు చేస్తారంటేనే మాట అంటారు, మీ మాట వృధా పోదు, కనుక దయచేసి నాకు నేర్పండి అని అడిగాడు. అప్పుడు నిజమే, నేర్పాలని నాకు ఉంది, నేర్చుకోవాలని నీకు ఉంది, కానీ నేను క్షణం కూడా విశ్రాంతిగా ఉండను కదా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు సంచరించడమే నా యొక్క పని. అటువంటప్పుడు ఎలా నేర్చుకుంటావయ్యా అన్నారు. ఎట్లా అభ్యసించదు నా ముందట నిల్వకూడదు కదా. పోనీ ఎదురుగా కూర్చొని చదువుకుందామా అంటే నాకు ఎదురుగా నువ్వు నిలబడకూడదు. ఎందుకంటే లోకాలకి నా నుంచి అందవలసినవి అందకుండా పోతాయి, అడ్డుకోకూడదు నువ్వు. కనుక ఎలా నేర్చుకుంటావయ్యా అన్నాడు. శీఘ్రంబునన్ బోయినన్ మది ఏకాగ్రత చెందు. పైగా నేను ఎంత వేగంగా వెళతానంటే నా వేగం ఇంకెవరికి సాధ్యం కాదు. ఇది మనం ఆదిత్య వైభవం చెప్పుకున్నప్పుడు ఆయన ఎంత వేగంగా వెళతాడో చెప్పుకున్న 2202 యోజనాలని ఒక అర నిమిషంలో దాటిపోతాడు ఆయన. అంత మహావేగంగా వెళ్ళేటప్పుడు ఈయన ఎలా నేర్చుకుంటాడు? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సూర్యుడు చలించడు అని అంటారు కదా, మరి సూర్యగమనం ఏంటి? ఇదంతా కూడా అన్సైంటిఫిక్ అనిపించవచ్చు, కానీ సూర్యుడు చలించడు, కానీ మనకు చలిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఇది ఎలాగంటే ఆయన కాంతి యొక్క ప్రసారం. ఇది కాంతి యొక్క గమనమే ఆయన గమనంగా చెప్పుకుంటాం. అంతేకాదు సూర్యుడు గ్రహంగా మనకి చలించినట్టు కనిపించకపోయినా మొత్తం ఖగోళంలో ఒక చలనం ఉన్నది. ఆ చలనాన్ని ఎప్పుడో శాస్త్రవేత్తలు తెలుసుకుని మళ్ళీ మన వేదం చెప్పినటువంటి సూర్య గమనం వైపు అంగీకరిస్తారు. ఆ రోజు ఎప్పుడో వస్తుంది. విజ్ఞాన అభివృద్ధి చెందుతున్న కొద్దీ వేద విజ్ఞానం సత్యమని రుజువవుతుంది. ఇప్పటికే చాలా భాగం రుజువైంది. కనుకనే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే భూమికి సంబంధించినంతవరకు సూర్యకాంతి యొక్క ప్రసరణ కొన్ని ప్రాంతాలకు కొంతకాలం ప్రసరించడం, కొంతకాలం ప్రసరించకపోవడం ఉంటుంది. అందుకు ఇక్కడ ఆ మాటలకు అర్థం అది. ఆ కాంతికి అడ్డు కాకూడదు కనుక ఎలా నేర్చుకుంటావు? పైగా నా పని నిరంతరం లోకరక్షణ, అంతేగాని కొంతసేపు నీకు చదువు నేర్పడం కోసం నేను కేటాయించలేను అంటున్నాడు ఇక్కడ సూర్యభగవానుడు. ఇవన్నీ కూడా ఆయనకి చేతకాక కాదు, శిష్యుడి యొక్క శ్రద్ధని పరిశీలించడానికి. కొందరు దీన్ని నెపంగా తీసుకుని గురువుగారికి వీలు కాదన్నారులేండి వెనక్కి వచ్చేస్తారు. అలా వస్తే ఇంకేం విద్య అండి?
తన పట్టుదల చూపించాలి. అందుకు ఆయన అంటున్నాడు, నేను ఏకాగ్రంగా తప్పకుండా నేర్చుకుంటాను, మీ గమనానికి అడ్డురాను, మిమ్మల్ని వదలను. చూడండి ఎంత గొప్ప విశేషమో. అంతేగాని గురువు తోచినప్పుడు చెప్తాడులే అని ఊరుకోకూడదు. గురువు వెంట పడాలి, గురువును అనుసరించాలి, గురువుతో తిరగాలి. అంతేవాసిత్వం అంటే ఇదండి. కొందరు శుశ్రూష అనే మాట వింటారు. శుశ్రూష అంటే సేవ అని అర్థంలో వాడతాం, కానీ శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష అని అర్థం. అంటే గురువుకి సేవ చేస్తూ ఉంటే ఆయన ఒక్కొక్క సందర్భంలో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల్లోనే విద్య ఉంటుంది, పట్టుకోవాలి అది. అంతేగాని పుస్తకం పట్టు కూర్చో అని చెప్పినప్పుడే విద్య కాదు. గురువు కదిలితే విద్య, గురువు మాట్లాడితే విద్య. ఆయన మాటల్లో ఎన్నెన్ని బోధలుంటాయో మనకు తెలియవు. కనుక నేను నేర్చుకునే దృష్టి ఉన్నప్పుడు ప్రతి క్షణం గురువు చెప్పే మాటల్లో కొన్ని సందేశాలు వస్తాయి. అప్పటికి సందేశంలా అనిపించదు. జీవితంలో ఎప్పుడో అవసరానికి ఆ మాట స్ఫురించి అప్పుడు గురువు చెప్పిన మాట ఇప్పుడు పనికొచ్చిందని తెలుస్తుంది. అందుకే గురువు చెప్పిన ప్రతి మాట ఆణిముత్యమే. అది ఎప్పుడు తెలుస్తుంది? శ్రోతం ఇచ్ఛా, వినే బుద్ధి నీకుంటే తెలుస్తుంది. వినాలనే ఆసక్తి నీకు ఉండాలి, తపన ఉండాలి. కనుక శిష్యుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం అది. అందుకే ఆంజనేయ స్వామి వారు గొప్ప శిష్యుడండి, అందుకే గొప్ప గురువు అయ్యాడు. ఇది తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి మనందరి గురువు. అసలు రామాయణంలో ఆచార్య స్థానం ఆంజనేయ స్వామి వారిదే అని విశిష్టాద్వైత సంప్రదాయంలో చెప్తారు. ఆయన ఆచార్యుడు, గొప్ప ఆచార్యుడు. ఎందుకు గొప్ప శిష్యుడు అయ్యాడు కనుక. అందుకు ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం గొప్ప శిష్యుడు అవ్వడానికి ప్రయత్నించాలి. గురుత్వం దానంతట అదే వస్తుంది. అంతేగాని గురువు అవ్వాలని ప్రయత్నించకూడదు, గురువుని చెప్పుకోవాలని ప్రయత్నపడకూడదు. చాలామందికి పాపం గురువులు అయిపోవాలని సరదా చాలా ఉంటుంది. మంచి శిష్యుడే కాకుండా గురువు ఎక్కడ అవ్వగలండి. కనుక ఎప్పుడు శిష్య లక్షణం మనకు కలిగి ఉంటే ఆచార్యత్వం అదే సహజ సిద్ధంగా వస్తున్నది. మొత్తానికి మహానుభావుడు గొప్ప శిష్య లక్షణాన్ని చూపిస్తున్నాడు. స్వామి, నేను మీ గమనానికి అవరోధం కలిగించను, మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీరెటు ఉంటే అటే నేను విద్య నేర్చుకుంటాను. అది ఎలాగో అంటే, అయ్యుదయాస్తాద్రుల నిల్పె పాదయుగళంబు ఉత్సేధదేహోగ్రుడై. ఒక్కసారి తన శరీరాన్ని పెంచేట. ఆ పెంచి ఆకాశమంతా నిండిపోయాడు ఆయన. ఇప్పుడు సూర్యుడు ఎటు వెళ్ళినా వినగలుగుతున్నాడు. ఆయన నడుస్తూ చెప్తూ ఉంటే పాఠాలు ఎటు వెళ్ళినా వినగలుగుతున్నాడు. అంటే ఆకాశమంతా వ్యాపించిపోయి వినే శక్తి సంపాదించుకున్నాడు ఆయన. ఎందుకంటే సహజ సిద్ధంగా అటువంటి ప్రతాపం ఆయన దగ్గర ఉన్నది. ఇలాగా మును హరి త్రివిక్రమాకృతి కనిపించిన ఎటుల ఊర్ధ్వ కర్పరమెల్లన్ తన మయముగా నిండిన ఈ హనుమత్కపి జూచి వెరచే అఖిల జగంబుల్. నారాయణుడు త్రివిక్రముడైనట్లుగా ఈయన గగన పర్యంత సంవర్ధయి ఎదిగిపోయాడు. ఆయన ఆ ఎదిగి మొత్తం వ్యాపించిపోయేట. ఉదయ పర్వతం నుంచి అస్తమయ పర్వతం వరకు కూడా వ్యాపించాడు. సూర్యగమనం ఎటున్నప్పటికీ ఆయన దర్శించగలుగుతున్నాడు. అది చూసి జగత్తులో ఉన్నటువంటి దేవతలు కూడా ఆశ్చర్యచకితులై హనుమస్వామికి నమస్కారం చేసుకున్నారు. భానుండద్భుతమందే అంత నిజ రూపంబూని ఈ వానరుండు ఆ నీరేరుహ బంధుతేరికెదురై ఆకాశమర్గంబునం తానెంతే వడిబోబుచున్. సూర్యుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు అనుగ్రహించట, నీకు తప్పకుండా విద్యను నేర్పుతానని. అలాగా సూర్య గమనాన్ని అనుసరించి తన యొక్క బుద్ధి గమనం చేయిస్తూ ఆయన శృతులు శాస్త్రంబుల్ పఠించన్ పరిజ్ఞానగ్రాహ కళా విశేషములకున్ చండాంసుడు పొంగగన్. సూర్యుడు మురిసిపోయేలా చదువుకున్నట్టండి. అంటే విద్య నేర్పుతున్న కొద్దీ ఆ విద్యలో ఉన్న మెలకువల్ని వెంటనే పట్టుకుంటూ మరింత భాషింపజేస్తున్నట్ట. అలాంటి శిష్యుడు దొరికితే గురువుకు మహదానందం. కనుకనే విద్యలన్నీ ఈయన చక్కగా నేర్చుకుంటున్నాడని సూర్యుడు ఆనందించట. ఇందులో మన వాళ్ళు చెప్తున్న అద్భుతమైన కొన్ని విశేషాలను గమనించాలి. ఇది కేవలం సూర్యుడి దగ్గర హనుమంతుడు చదువుకున్నాడనే కథ సామాన్య స్థాయిలో బాగానే ఉంటుంది. కానీ ఇందులో అంతరార్థాలు గమనించినట్లయితే మరికొన్ని అద్భుతాలు కనిపిస్తాయి మనకి. సూర్యుడు త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని చెప్పినట్లుగా త్రయీమయుడు. త్రయీమయుడు అంటే వేదమయుడు. ఆయన సూర్యుని నిండా వేద స్వరూపం ఉంది. వేదం యొక్క తేజస్సే సూర్యుడు. మన ఆదిత్య వైభవం చెప్పినప్పుడు ఈ విషయాన్ని చాలామార్లు ప్రస్తావన చేసుకున్నాం. వేదము ద్వారా, ఆ శబ్దము ద్వారా విస్తరించిన చైతన్యం అంతా ఒక ముద్ద కడితే అదే సూర్యమండలం. కనుక సూర్యమండలం సాక్షాత్ వేదమయం. అందుకే యాజ్ఞవల్క్య మహర్షి సూర్యోపాసన వల్లనే వేద విద్యను పొందాడు. మనం ఆ దృష్టితో చూస్తే సూర్య కిరణాల నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం కోసం ఎవడైతే సూర్యభగవానుడికి నమస్కారం చేస్తాడో వాడికి తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. ఋగ్యజుస్సామ పారగహ అని ఆదిత్య హృదయంలో కూడా మనం చదువుకుంటున్నాం. ఆయన ఋగ్యజుస్సామములతో కూడిన వేద విద్యా స్వరూపుడు. ఆయన కిరణాల్లో వేదం ఉన్నది. అది ఆయన భక్తులకు అనుగ్రహించదలుచుకుంటే ఆ కిరణాల ద్వారానే అందివ్వగలడు. కనుకనే వేదమయుడైన సూర్యుడే విద్య నేర్పడంలో ఒక విశేషమైనది. ఇక్కడ మరొక అర్థం కూడా మనం గమనించవచ్చు. హనుమంతుడు ఆకాశమంతా నిండిపోయాడు, అది ఆయనకు ప్రతాపము అద్భుతమని ఉపాసించే భక్తి దృష్టికో నమస్కారం, అది సంతోషమే. కానీ ఇందులో ఔచిత్యంతో మీరు పరిశీలించినట్లయితే ఆంజనేయ స్వామి వారు సూర్యుని
ఉదయం నుంచి అస్తమయం వరకు కూడా నిరంతరం గమనించి ఉపాసించాడు. ఇది అర్థం. సూర్యభగవాన్ని వివిధ వేళల్లో వివిధ విధాలుగా ఉపాసించే విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ప్రకారంగా సూర్యోపాసన చేసినట్లయితే అద్భుతమైన అతీంద్రియమైన జ్ఞాన సంపత్తి తప్పకుండా లభిస్తుంది. ఇలా మనం సాధనాపరంగా పరిశీలించినట్లయితే సూర్యోపాసకుడు ఆంజనేయుడు. సూర్యునికి ఆంజనేయుడికి ఉన్నటువంటి అనుబంధం ఇంత విచిత్రమైనది. ఆ విధంగా సూర్య శిష్యుడైనటువంటి ఆచార్యస్వామి అయిన హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.